ఆ పెరటి గదిలో నిద్ర లేవగానే తులసికి ఎదురయ్యే మొదటి దృశ్యం చిరిగిపోయిన నేలచాప, తడిసిన గోడలే. సూర్యుడు ఇంకా ఉదయించకముందే ఆమె లేచి ఇంటి పనులన్నీ మొదలుపెట్టాలి. కొద్దిగా ఆలస్యమైనా ఆమె సవతి తల్లి లలిత నోటి నుండి వచ్చే శాపనార్థాలు వినాల్సి వస్తుంది. ఇంకా లేవలేదా మహారాణి? ఇల్లంతా ఊడ్చి అంట్లు తోమడానికి ఎవరో రావాలా ఏంటి అంటూ లలిత గొంతు ఇల్లంతా మారుమ్రోగిందప్పుడు. తులసి కన్నీళ్లు దిగమింగుతూ మౌనంగా పెరట్లోకి వెళ్ళి చన్నీళ్లతో ముఖం కడుక్కుంది. ఆమె తండ్రి రంగనాథం చనిపోయినప్పటి నుండి ఆ ఇంట్లో తులసికి దక్కిన స్థానం కేవలం ఒక జీతం లేని పనిమనిషి కంటే హీనం. తండ్రి ఉన్న రోజుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయికి ఇప్పుడు కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి కూడా కరువైపోయాయి. అయినా ఆ నరకంలో ఆమెను ఇంకా బ్రతికిస్తున్న ఏకైక ఆశ ఆమె ప్రాణం, ఆమె 10 ఏళ్ల తమ్ముడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ లలిత కన్న కొడుకే అయినప్పటికీ అతనికి తల్లి కంటే సొంత అక్క తులసి అంటేనే ప్రాణం. అక్క లేచావా? చూడు, స్కూల్లో రేపు రాఖీ పౌర్ణమి సెలవు ప్రకటించారు అంటూ ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు సిద్ధార్థ్. తులసి ముఖంలో అప్పటి వరకు ఉన్న అలసట అంతా మాయమై ఒక అందమైన చిరునవ్వు వెలిగింది. అవునా సిద్ధు, ఈసారి నీ చేతికి నేనే స్వయంగా ఊర్లోనే అత్యంత అందమైన రాఖీ కడతాను అని మురిపెంగా చెప్పింది. అంతలోనే వెనక నుండి విరుచుకుపడింది లలిత. కలలు కనడం ఆపు తులసి. నా కొడుకు చేతికి నువ్వు రాఖీ కట్టడం ఏమిటి? నీకు ఆ అర్హత కూడా లేదు అంటూ కసిగా అరిచింది. అమ్మా, ఎందుకలా అంటావు? ప్రతి సంవత్సరం అక్కే కదా నాకు రాఖీ కట్టేది అని సిద్ధార్థ్ అమాయకంగా ప్రశ్నించాడు. నోర్ముయ్ సిద్ధు, ఈసారి ఈ ఇంట్లో అలాంటి దరిద్రపు వేడుకలు జరగవు. నువ్వు లోపలికి నడు అంటూ కొడుకుని లాక్కుపోయింది లలిత. తులసి గుండె పగిలినంత పనైంది. చేతిలో ఉన్న చీపురును గట్టిగా పట్టుకొని ఏడుపు ఆపుకోలేకపోయింది. తను చేసిన తప్పేమిటో, ఎందుకు ఆ సవతి తల్లి తనను అంతగా ద్వేషిస్తుందో ఆమెకు ఇప్పటికీ అర్థం కాలేదు. తండ్రి పోయిన క్షణం నుండి లలిత ప్రవర్తనలో వచ్చిన ఈ విపరీతమైన మార్పు వెనక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందేమో అని తులసికి అనిపించేది. కానీ ఆ రహస్యాన్ని శోధించే శక్తి, ధైర్యం రెండూ ఆ అమాయక పిల్లకు లేవు. కాసేపటికి లలిత వచ్చి పెద్ద బట్టల మూటను తులసి ముందు పడేసి, ఇవన్నీ ఉతికి ఆరేసి బజారుకు వెళ్ళి సరుకులు తీసుకురా అంటూ ఆజ్ఞాపించింది. తులసి ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఆ పనులన్నింటినీ ముగించడానికి ఉపక్రమించింది. లలిత లోపలికి వెళ్ళగానే సిద్ధార్థ్ మెల్లగా వెనక ద్వారం గుండా తన అక్క దగ్గరికి వచ్చాడు. అక్క, బాధపడకు. అమ్మ ఏమన్నా సరే రేపు నీ చేత్తోనే నేను రాఖీ కట్టించుకుంటాను అని తులసి చేతిని పట్టుకున్నాడు. నువ్వేం దిగులు పడకు సిద్ధు. ఈ అక్క ప్రాణమున్నంత వరకు నీ మణికట్టుకు ఎప్పుడూ ఖాళీగా ఉండదు రాఖీ రోజు అని తులసి వాగ్దానం చేసింది. దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని చూసిన లలిత కళ్ళల్లో కుట్రపూరితమైన క్రూరత్వం మెరిసింది. ఈ బంధాన్ని శాశ్వతంగా తుంచేయాలి, ఈ ఇంట్లో తులసికి చోటు లేకుండా చేయాలి అని తన మనసులోనే అనుకుంది. అప్పుడే ఆమె గదిలో ఉన్న పాత ఇనుప పెట్టెను ఒకసారి అనుమానంగా చూసి తాళం సరిగ్గా ఉందో లేదో సరిచూసుకుంది. ఆ పెట్టెలో తులసి జీవితాన్ని తలకిందులు చేయగల ఒక అతిపెద్ద రహస్యం దాగి ఉంది. రాబోయే తుఫాను గురించి తెలియని తులసి తన తమ్ముడి ముఖంలో చిరునవ్వు కోసం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తమ్ముడికి రాఖీ కొనడానికి తులసి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇంట్లో చిల్లర పైసలు ఎక్కడున్నా లలిత ముందే దాచేసింది. తులసికి చిల్లి గవ్వ కూడా దక్కేది కాదు. అయినా తులసి తన ఆత్మగౌరవాన్ని, ఆశను కోల్పోలేదు. పక్కింటి పార్వతమ్మ బట్టలు కుట్టే పని చేస్తుంటుందని గుర్తుకు వచ్చి మెల్లగా మధ్యాహ్నం వేళ ఆమె ఇంటికి వెళ్ళింది. పార్వతమ్మ పిన్ని, మీ దగ్గర ఏమైనా కుట్టు పని ఉంటే ఇవ్వండి, రాత్రికి రాత్రే చేసి పెడతాను అని అడిగింది. పార్వతమ్మ జాలిగా చూసి, అయ్యో తులసి, ఈ రాత్రికి 2 జాకెట్లు, ఒక లంగా కుట్టి ఇస్తే 50 రూపాయలు ఇస్తాను తల్లి అంది. ఆ మాట వినగానే తులసి కళ్ళల్లో వెలుగు నిండింది. ఆ పనిని ఎంతో సంతోషంగా స్వీకరించింది. రోజంతా ఇంటి చాకిరీ చేసి అలసిపోయిన శరీరాన్ని లెక్క చేయకుండా అర్ధరాత్రి దీపం వెలుగులో కూర్చొని బట్టలు కుట్టడం ప్రారంభించింది. చేతి వేళ్లకు సూది గుచ్చుకొని రక్తం వచ్చిన తమ్ముడి కోసం రాఖీ కొనాలనే సంకల్పం ముందు ఆ నొప్పి ఆమెకు కనిపించలేదు. తెల్లవారేసరికి పని పూర్తి చేసి పార్వతమ్మకు ఆ బట్టలు అప్పగించి కష్టపడి సంపాదించిన 50 రూపాయల నోటును అందుకుంది. ఆ కాగితం ముక్క ఆమెను ప్రపంచంలోని సమస్త సంపద కంటే విలువైనదిగా కనిపించింది. ఆ డబ్బును లలిత కంటపడకుండా తన పాత కొంగు చివర గట్టిగా ముడివేసుకుంది. సాయంత్రం వేళ బజారుకు వెళ్ళి ఒక చిన్న రాఖీల దుకాణం ముందు ఆమె నిలబడింది. రంగురంగుల దారాలు, మెరిసే పూసలతో ఉన్న రాఖీలను చూసి ఆమె హృదయం
ఆనందంతో ఉప్పొంగిపోయింది. దుకాణదారుడికి తన దగ్గర ఉన్న 50 రూపాయలు ఇచ్చి సిద్ధార్థ్ కోసం ఒక అందమైన పట్టుదారం రాఖీని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసింది. ఆ రాఖీని చేతిలోకి తీసుకుని గుండెలకు హత్తుకుని మురిసిపోతున్న తులసికి తన వెనుక పెంచి ఉన్న అసలు ప్రమాదం గురించి పాపం తెలియనే తెలియదు. హఠాత్తుగా వెనక నుండి లలిత గట్టిగా తులసి చేతిని పట్టుకొని లాగింది. దొంగముండా, ఇంట్లో నా బీరువాలో దాచిన డబ్బులు దొంగిలించి ఇక్కడ నువ్వు రాఖీలు కొంటున్నావా అని నడి బజారులో గొంతు చించుకొని అరిచింది. చుట్టుపక్కల జనం అంతా గుమిగూడి తులసి వైపు అనుమానంగా చూడడం మొదలుపెట్టారు. లేదమ్మా, నేను అస్సలు దొంగతనం చేయలేదు. రాత్రంతా మేల్కొని కుట్టు పని చేసి ఈ డబ్బులు సంపాదించాను అని తులసి ఏడుస్తూ వేడుకుంది. నువ్వు మాట్లాడకు, అంత నీతిమంతురాలివా నువ్వు? ఇంటి పరువు తీస్తున్నావు, పద ఇంటికి అంటూ ఈడ్చుకెళ్ళింది లలిత తనని. బజారులో ఉన్న కొందరు పెద్ద మనుషులు వారించడానికి ప్రయత్నించినా ఇది మా ఇంటి సమస్య అని వారి నోళ్లు మోయించింది లలిత. ఇంటికి రాగానే తులసి చేతిలో ఉన్న రాఖీని లాక్కొని నేలకేసి తొక్కి ఆమెను ఒక చీకటి గదిలోకి నెట్టి తలుపులు బిగించింది. నా కన్న కొడుకును నా నుండి దూరం చేయాలని నువ్వు చూస్తున్నావా? పండుగ రోజు నువ్వు బయటకు రాకుండా చూస్తాను అని గర్జించింది లలిత. తలుపు వెనుక నుండి సిద్ధార్థ్ ఏడుస్తూ అమ్మ, అక్క తప్పు చేయలేదు, తలుపు తీయని బ్రతిమలాడినా లలిత కనికరించలేదు. ఆ చీకటి గదిలో నేలపై కూలబడి తులసి తండ్రి ఫోటోను తలుచుకొని కన్నీరు మున్నీరైంది. నాన్న, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు? ఈ నరకం నుండి నన్ను కాపాడేవారు ఎవరూ లేరా అని గుండె లవిసేలా రోధించింది. సరిగ్గా అదే సమయంలో ఊరి బయట బస్టాండ్లో ఒక నల్లటి కోటు వేసుకున్న పెద్ద మనిషి చేతిలో బ్రీఫ్ కేసుతో దిగాడు. ఆయన ముఖంలో ఏదో గంభీరమైన బాధ్యత, రంగనాథం కుటుంబానికి న్యాయం చేయాలనే పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రాత్రి గడిస్తే రాబోయే ఉదయం ఎవరి జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో ఎవరి ఊహకు అందలేదు. మరుసటి రోజు రక్షాబంధన్ ఉదయం ఊరంతా పండగ సంబరాల్లో మునిగి తేలుతోంది. పల్లెటూరి వీధుల్లో అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముల నవ్వులు, కొత్త బట్టల సందడి మిన్నంటింది. కానీ రంగనాథం ఇంట్లో మాత్రం ఒక విషాదకరమైన నిశ్శబ్దం, భయానక వాతావరణం నెలకొంది. లలిత ఉదయమే లేచి సిద్ధార్థ్కు కొత్త బట్టలు వేసి పక్క ఊరిలో ఉన్న తన బంధువుల అమ్మాయితో రాఖీ కట్టించడానికి ఏర్పాట్లు చేస్తోంది. సిద్ధార్థ్ మాత్రం ముభావంగా కూర్చొని నాకు ఎవరూ రాఖీ కట్టవద్దు, నాకు తులసి అక్క మాత్రమే రాఖీ కట్టాలి అని మొండికేశాడు. లలిత కోపంతో కొడుకు చెంప చెల్లుమనిపించింది. ఆ దరిద్రపు దాని పేరు మళ్ళీ ఎత్తితే నాలుక కోసేస్తాను అని హెచ్చరించింది. గది తలుపులు తెరిచి తులసిని బయటకు లాగి ఇల్లంతా కడిగి రంగవల్లులు పెట్టు, పూజకు అన్ని సిద్ధం చెయ్యి అని హుకుం జారీ చేసింది. తులసి కళ్ళన్నీ ఏడ్చి ఏడ్చి ఎర్రబడి ఉన్నాయి, పెదాలు ఎండిపోయి ఉన్నాయి. అయినా కూడా తమ్ముడి ముఖం చూసి ఆ బాధను దిగమింగుతూ గడపలన్నీ శుభ్రం చేయడం ఆమె మొదలుపెట్టింది. సిద్ధార్థ్ నెమ్మదిగా తన అక్క దగ్గరికి వచ్చి తన జేబులో దాచిన ఒక చిన్న పూల దారాన్ని ఆమె చేతిలో పెట్టాడు. అక్క, వాళ్ళు రాఖీ లాక్కుంటే ఏంటి, నువ్వు ఈ పూల దారమైనా నా చేతికి కట్టు, అదే నాకు బంగారంతో సమానం అన్నాడు బొటన వేలితో కన్నీళ్లు తుడుస్తూ. ఆ చిన్నారి మాటలకు తులసి గుండె తరుక్కుపోయింది. ఆ పూల దారాన్ని ప్రేమగా అందుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. తప్పకుండా సిద్ధు, ఈరోజే నీ చేతికి నేను ఈ రక్ష కడతాను అని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. ఇంతలోకి వాకిట్లోకి ఒక గుర్తుకు తెలియని వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఇది కీర్తిశేషులు రంగనాథం గారి ఇల్లేనా అండి అని ఒక గంభీరమైన స్వరంతో అడిగాడు. లలిత వెంటనే బయటకు వచ్చి అవును, ఆయన పోయి 2 ఏళ్ళవుతుంది, మీరెవరు, ఏం పని అంటూ ఆమె కంగారుగా ప్రశ్నించింది. నేను జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది చక్రవర్తి గారి అసిస్టెంట్ని. రంగనాథం గారికి అత్యంత ముఖ్యమైన దస్తావేజుల విషయంపై వచ్చాను అని అతడు చెప్పాడు. ఆ మాట వినగానే లలిత ముఖంలో రంగులు మారాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఈరోజు పండుగ రోజు, ఇంట్లో పూజ జరుగుతుంది, ఏమైనా ఉంటే రేపు రండి అంటూ అతన్ని ఆమె పంపించేయడానికి ప్రయత్నించింది. లేదమ్మా, రంగనాథం గారి వీలునామా ప్రకారం ఈరోజే సరిగ్గా రాఖీ పౌర్ణమి నాడే ఈ పత్రాలు ఆయన కుమార్తె తులసికి అందించాలి అని స్పష్టం చేశాడు ఆ వ్యక్తి. లోపల నుండి తులసి ఆ మాటలు విని ఆశ్చర్యంగా గుమ్మం వైపుకు అడుగులు వేసింది. లలిత వెంటనే అడ్డుపడి ఎవరో పిచ్చివాడు తప్పుడు అడ్రస్తో వచ్చాడు, నువ్వు వెంటనే లోపలికి పో తులసి అని అరిచింది. లలిత ఆ వ్యక్తిని బలవంతంగా బయటకు నెట్టేసి ప్రధాన ద్వారం యొక్క ఆ గడియను వేసేసింది.
ఆమె చేతులు వణుకుతున్నాయి. 10 ఏళ్లుగా దాచిపెట్టిన నిజం ఈరోజు గుమ్మం తట్టిందనే భయం ఆమెను కుదిపేసింది. ఈరోజే ఆఖరి రోజు. ఆ లాయర్ ఇక్కడికి రాకముందే తులసిని ఎలాగైనా ఈ ఇంటి నుండి తరిమెయ్యాలి అని లలిత ఒక భయంకరమైన నిర్ణయానికి వచ్చింది. పూజ గదిలో ఉన్న హారతి పళ్ళెం తీసుకొచ్చి సిద్ధార్థ్ ముందు పెట్టింది. తులసి తన చేతిలో ఉన్న పూలదారంతో సిద్ధార్థ్ వైపుకు అడుగులు వేసింది. ఆగు! నా కొడుకు మణికట్టును తాకావో నీ చేతులు నేను నరికేస్తాను అంటూ లలిత పిచ్చిదానిలా అరిచింది. లలిత పళ్ళెం లాక్కోవడంతో అది నేలపై పడి పెద్ద శబ్దంతో పగిలిపోయింది. అక్షింతలు, పసుపు కుంకుమలు నేలపాలయ్యాయి. సరిగ్గా అదే నిమిషంలో బయట ఒక పెద్ద కారు ఆగిన శబ్దం, ఇంటి తలుపును బలంగా ఎవరో బాదిన శబ్దం రెండూ ఒకేసారిగా వినిపించాయి అన్నట్టు ఉంది. తలుపులు తెరుచుకొని లోపలికి అడుగు పెట్టాడు ఒక వృద్ధ న్యాయవాది చక్రవర్తి. ఆయన వెనక 4 ఊరి పెద్ద మనుషులు కూడా ఉన్నారు. లలిత భయంతో వణికిపోతూ, లాయర్ గారు, ఏంటిదంతా? మా ఇంట్లో పండుగ పూట ఈ రభస ఏంటి అని కేకలు వేసింది. లలితమ్మ, పండుగ పూటే ధర్మం గెలవాలి. ఇన్నాళ్ళు నువ్వు చేసిన అన్యాయానికి ఇక తెరపడే సమయం వచ్చింది అన్నారు చక్రవర్తి గంభీరంగా. తులసి బిత్తర చూపులు చూస్తూ, అంకుల్, అసలు ఏమైంది? నాన్నగారు మీకు ఏం చెప్పారు అని అడిగింది. చక్రవర్తి తన సూట్ కేసు నుండి ఎరుపు రంగు సీలు వేసిన ఒక పాత వీలునామా పత్రాన్ని ఆయన బయటకు తీశారు. తులసి, నీ తండ్రి రంగనాథం గారు చనిపోయే ముందు రాసిన అధికారిక వీలునామా ఇది అని ఆయన ప్రకటించారు. లలిత పిచ్చిదానిలా ముందుకు వచ్చి, అదంతా అబద్ధం. ఆ కాగితాలు నకిలివి. రంగనాథం ఆస్తి అంతా నా కొడుకు సిద్ధార్థదే అని లాక్కోవడానికి ప్రయత్నించింది. ఊరి పెద్దలు ఆమెను అడ్డుకొని, ఆగమ్మా లలిత, లాయర్ గారు చదువుతుంటే విను, నిజం ఏంటో అందరికీ తెలియాలి కదా అని వారు గద్దించారు. అప్పుడు చక్రవర్తి గొంతు సవరించుకొని వీలునామాను అందరి ముందు చదవడం ప్రారంభించారు. నా సమస్త స్థిర చర ఆస్తులు మరియు ఈ 10 ఎకరాల మామిడి తోట, ఈ ఇల్లు, బ్యాంకులోని అన్ని డిపాజిట్లు అన్నీ నా ప్రథమ సంతానం, నా ముద్దుల కూతురు తులసి పేరిట మాత్రమే రాస్తున్నాను అని. ఆ వాక్యం వినగానే లలిత కాళ్ళ కింద భూమి కంపించిపోయినట్లయింది. ఇంట్లోని వారంతా నిశ్చేష్టులయ్యారు. నా భార్య లలిత స్వార్థపూరిత మనస్తత్వం నాకు తెలుసు. నేను లేకపోతే నా కూతురిని అనాథను చేస్తుందని నేను ముందే ఊహించాను. అందుకే తులసికి 21 ఏళ్లు నిండే వరకు ఈ వీలునామాను రహస్యంగా ఉంచి రక్షాబంధన్ పర్వదినాన ఆమెకు అప్పగించాలని ఆదేశిస్తున్నాను. ఈ ఆస్తిపై లలితకు ఎలాంటి హక్కు లేదు. కేవలం తులసి దయతో మాత్రమే ఆమె ఈ ఇంట్లో ఉండగలదు అని లాయర్ ఆ వీలునామాను చదివి అందరికీ వినిపించారు. తులసి కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు కారాయి. తన తండ్రి తనను ఎంతగా రక్షించాడో తలుచుకొని ఆమె యొక్క గుండె బరువెక్కింది. ఇంకా ఉంది తులసి, ఇది మీ నాన్న నీకు స్వయంగా రాసిన ఆఖరి ఉత్తరం అంటూ ఒక కవరును ఆమె చేతికి ఇచ్చారు ఆ లాయర్. తులసి వణికే చేతులతో ఆ లేఖను తెరిచి చదివింది. అమ్మా తులసి, నన్ను క్షమించు తల్లి. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నందుకు నా ప్రాణం విలవిల్లాడుతుంది. కానీ సిద్ధార్థ్ నీ తమ్ముడు. వాడు చాలా అమాయకుడు. వాడి తల్లి ఎలాంటిదైనా వాడికి నువ్వే దిక్కు. వాడిని కంటికి రెప్పలా చూసుకోమ్మా అని రాసి ఉంది. ఆ అక్షరాలు చదువుతూ ఉంటే తండ్రి స్వయంగా తన ముందు నిలబడి మాట్లాడుతున్నట్లుగా తులసికి అనిపించింది. లలిత నేలపై కూలబడి, నా సర్వస్వం పోయింది, ఇక అంతా నాశనమైపోయింది, నన్ను రోడ్డుపాలు చేశారు అని తల పట్టుకొని ఆమె గట్టిగా రోదించడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తులసిని కౌగిలించుకొని, అక్క, నాన్న నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు కదా అంటూ అతడు ఏడ్చాడు. లాయర్ చక్రవర్తి లలిత వైపు తిరిగి, చూశావా లలితమ్మ, నువ్వు ఇన్నాళ్ళు దాచిన నిజం ఇదే. ఆస్తి మొత్తం తులసిది అని తెలిసి కూడా ఆమెను నువ్వు చిత్రహింసలు పెట్టావు అన్నారు. ఈ రోజు నీపై పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపించే అధికారం తులసికి ఉంది అని ఆయన హెచ్చరించారు. ఊరి పెద్దలు లలిత చేసిన పాపాలన్నీ ఆమె కళ్ళ ముందు కదలాడాయి. ఆమె గొంతు మూగబోయింది. ఇన్నాళ్ళు తులసి అనుభవించిన నరకానికి, అవమానాలకు న్యాయం దక్కిన క్షణమది. కానీ ఆ గదిలో ఉన్న అందరి దృష్టి ఇప్పుడు తులసి మీదే ఉంది. ఆమె తన చేతికి వచ్చిన ఆ అపారమైన అధికారంతో, ఆస్తితో సవతి తల్లిపై పగ తీర్చుకుంటుందా, లేక తనను హింసించిన ఆ స్త్రీని నిస్సహాయంగా నడి రోడ్డుపైకి గెంటేస్తుందా?
ఆ నిశ్శబ్ద వాతావరణంలో తులసి తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తూ ఉన్నారు. తులసి నెమ్మదిగా కన్నీళ్లను తుడుచుకొని నేలపై దీనంగా కూర్చొని రోదిస్తున్న లలిత దగ్గరకు నడిచింది. లలిత భయంతో వెనక్కి జరిగి, నన్ను క్షమించమ్మా తులసి, ఆస్తి పిచ్చిలో కళ్ళు మూసుకుపోయి నిన్ను హింసించాను అని చేతులు జోడించింది. నువ్వు చదువు ఆపేయడానికి, నీ డబ్బులు లాక్కోవడానికి, నిన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూడడానికి కారణం నా దురాశే అని బాహాటంగా ఒప్పుకుంది. నన్ను జైలుకు పంపించి రోడ్డుపైకి నెట్టేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ లలిత కన్నీటితో వేడుకుంది. తులసి కొద్దిసేపు మౌనంగా ఉండి లలిత చేతులను తన చేతుల్లోకి తీసుకుని పైకి లేపింది. పిన్ని, మీరు నాకు ఎన్నో కష్టాలు ఇచ్చారు, ప్రతి క్షణం నరకమంటే ఏంటో చూపించారు అన్నది నిజం. కానీ ఆ కోపంతో నేను కూడా మీలాగే క్రూరంగా మారితే నన్ను పెంచిన మా నాన్న సంస్కారానికి ఏమాత్రం అర్థం లేకుండా పోతుంది. మీరు నన్ను ద్వేషించినా, మీరు నా తమ్ముడు సిద్ధార్థ్కు జన్మనిచ్చిన తల్లి, మిమ్మల్ని నేను రోడ్డుపైకి నెట్టలేను అంది తులసి శాంతంగా. ఆ మాటలు విన్న ఊరి పెద్దలు, లాయర్ చక్రవర్తి ఆశ్చర్యంతో తులసి యొక్క ఔన్నత్యానికి చేతులెత్తి నమస్కరించారు. ఆస్తి వల్ల మనుషులు మారవచ్చు పిన్ని, కానీ రక్త సంబంధాలు, మానవత్వం ఎప్పటికీ మారకూడదు అని తులసి స్పష్టం చేసింది. ఈ ఇల్లు, ఈ ఆస్తి నా ఒక్కదానిదే కాదు, ఇందులో నా తమ్ముడు సిద్ధార్థకు కూడా సమానమైన హక్కు ఉంది. మీరు ఈ ఇంట్లోనే ఉండవచ్చును, కానీ ఒక్క షరతు, ఇకపై ఈ ఇంట్లో ప్రేమ, ఆప్యాయతలే ఉండాలి తప్ప ద్వేషానికి అస్సలు తావు ఉండకూడదు అని ఆమె చెప్పింది. లలిత తులసి కాళ్ళపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె మనసులోని అహంకారం, స్వార్థం ఆ క్షణంలో మొత్తం పూర్తిగా కరిగిపోయాయి. నన్ను క్షమించమ్మా, నిన్ను నేను కడుపున మోయకపోయినా నీలాంటి దేవతను కూతురుగా పొందడం నా పూర్వజన్మ సుకృతం అని ఆమె పశ్చాత్తాపంతో అంది. సిద్ధార్థ్ ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క, నా రాఖీ అని గుర్తుకు చేశాడు. తులసి నవ్వుతూ పగిలిపోయి కింద పడిన పూజా పళ్ళెం స్థానంలో ఒక కొత్త ఇత్తడి పళ్ళాన్ని శుభ్రం చేసి తీసుకొచ్చింది. అందులో పసుపు, కుంకుమ, దీపం వెలిగించి తాను ప్రేమగా తెచ్చుకున్న ఆ పట్టుదారం రాఖీని ఉంచింది. సిద్ధార్థ్ను ఒక పీటపై కూర్చోగా తులసి అతనికి నుదుటన తిలకం దిద్ది మంగళహారతి పట్టింది. నా ఆయుష్ కూడా పూసుకొని నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి తమ్ముడు అని దీవిస్తూ ఆ రాఖీని సిద్ధార్థ్ కుడి చేతి మణికట్టుకు ఆమె గట్టిగా కట్టింది. సిద్ధార్థ్ లేచి తన యొక్క అక్క కాళ్లకు నమస్కరించి తన జేబులో ఉన్న చిన్న చాక్లెట్ను ఆమె నోటికి ఇస్తూ తినిపించాడు. ఈ జన్మలోనే కాదు అక్క, ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా అక్కగా పుట్టాలి అని సిద్ధార్థ్ ఉద్వేగంతో అన్నాడు. లలిత కూడా ముందుకు వచ్చి తులసి తలపై చెయ్యి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఆ ఇంటి గుమ్మంలో నిలబడి ఉన్న రంగనాథం యొక్క చిత్రపటం వైపు చూసినప్పుడు ఆయన ముఖంలో ఇప్పుడు ఒక దివ్యమైన చిరునవ్వు కనిపించినట్లు తులసికి అనిపించింది. ఆస్తిపాస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా స్వచ్ఛమైన ప్రేమానురాగాల ముందు అన్నీ దిగదుడిపోయినని ఆ సంఘటన నిరూపించింది. న్యాయవాది చక్రవర్తి ఆ పత్రాలను తులసికి అప్పగిస్తూ, రంగనాథం గారి ఆత్మకు ఈరోజు నిజమైన శాంతి లభించింది తల్లి అని ప్రశంసించారు. ఇరుగు పొరుగు వారు ఆ అన్నా చెల్లెళ్ల యొక్క అనుబంధాన్ని, తులసి హృదయ వైశాల్యాన్ని చూసి కళ్ళప్పగించి చూశారు. ఇన్నాళ్ళు కన్నీళ్లతో చీకటిగా మారిన ఆ ఇల్లు ఈరోజు ఒక నిజమైన వెలుగులతో, సంతోషాలతో కలకలలాడింది. స్వార్థం ఓడిపోయింది, పవిత్రమైన బంధం గెలిచింది. రక్షాబంధన్ అంటే కేవలం ఒక దారం కట్టడం మాత్రమే కాదు, ఒకరికొకరు జీవితాంతం అండగా ఉంటామని ఇచ్చే భరోసా అని ఆ అక్క తమ్ముళ్ళు చాటి చెప్పారు. ఆ సాయంత్రం సూర్యాస్తమయ కాంతిలో తులసి సిద్ధార్థుల చేతులు పట్టుకుని నడుస్తున్న ఆ దృశ్యం కాలం ఉన్నంత వరకు నిలిచిపోయే ఒక అమర కావ్యములా మిగిలిపోయింది. మరి ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.